బేసిక్గా న్యాచురల్గా అల్లు అర్జున్ గారి కర్లీయే అవును పెంచుకుంటే, నాని గారి ఆయన ఇప్పుడు ఈ సినిమాలో చూసినట్టు న్యాచురల్ మనకు బయట కనిపించారు కాబట్టి సో ఆ విధంగా సెట్ అయిపోయింది అంటారు. అయితే సెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే షూటింగ్ దాదాపు ఒక 11 months అనుకుంటా, 11 months 1 year అయ్యింది ఇంచుమించు షూటింగ్. 1 year ఆయన అదే గెటప్లో ఉన్నాడు. అది చాలా గొప్ప విషయం. నానిగారు అదే హెయిర్ స్టైల్, అదే బియర్డ్తో అది చాలా గొప్ప విషయం. కొందరు ఏంటంటే షూటింగ్ ఉన్నంత వరకే పెట్టేసుకొని షూటింగ్ అయిపోగానే తీసేస్తారు. ఈయన అట్లా కాకుండా అంటే ప్రతి ఫ్రేమ్ కరెక్ట్ రావాలని చెప్పి ఇట్లా అది కంటిన్యూ చేసిండేమో మరి, లేదా కొందరు విగ్ వాడతారు, అట్లేం లేకుండా నేను న్యాచురల్గానే పెంచేసాను. ఓకే. సో ఫర్దర్ ఇంకేమున్నాయండి సినిమాలు మీరు వచ్చేటివి? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సాయి కుమార్, రవిశంకర్ వాళ్ళ కొడుకు చేసిన మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ సారథి స్టూడియోలో. ఓకే. సాయి కుమార్ గారి తమ్ముడు రవిశంకర్, సాయి కుమార్ సార్ వాళ్ళ తమ్ముడు మా పెద్ద ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా పెద్ద వాళ్ళు. నిజంగా ఎంత గొప్ప వాళ్ళు అంటే, నేను లుక్స్ రవిశంకర్ రెండో తమ్ముడు. ఎస్. సో వాళ్ళు నేను లుక్స్ డిజైన్ చేయమన్నారు, చేస్తాను. వాళ్ళ దగ్గరే క్యారీవ్యాన్లో ఉండి చేయించుకున్నారు. నేను డిజిటల్లో చేసి ఇచ్చాను. సో అయిపోయింది, ఫోటో దిగేసాము. మామూలుగా వెళ్ళిపోతుంటాం జనరల్గా, నేను డబ్బులు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయను. కానీ వాళ్ళు మళ్ళీ పిలిచి నాకు మంచి భోజనం పెట్టించి నేను ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ ఇచ్చి పంపించారు. అది చాలా గ్రేట్ అనిపించింది నాకు, సాయి కుమార్ సార్ వాళ్ళ. ఓకే. జనరల్గా ఒక స్కెచ్కి మనం 5,000 అట్లా ఛార్జ్ చేస్తాము, వాళ్ళు 15,000 ఇచ్చారు నాకు ఒక డ్రాయింగ్కి, సాయి కుమార్ సార్. సో నార్మల్గా అమౌంట్ అవ్వదు చెప్పారు, మీరు చెప్తున్నారు బయటకి. ఎస్. ఎక్కడ జరిగింది, ఎలా పిలిచారు, ఎవరితో పిలిచారు మిమ్మల్ని? అదే నాని సారే మేకప్ డైరెక్టర్ ఉన్నారు. నాకు ఆయన డియర్ కామ్రేడ్ సినిమా పని నుండి పరిచయం. ఓకే. సో అట్లా ఇప్పుడు ఆయన రెగ్యులర్గా దాదాపు 12-13 సినిమాలకు ఆయన నాకు లుక్స్ డిజైన్ చేయడానికి పిలిచిండు. ఓకే. సో అలా పిలిచారు. సాయి కుమార్ గారి రెండో తమ్ముడు ఆయన ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్ట్. ఎస్. సో వాళ్ళ అబ్బాయి సినిమాకి సంబంధించి ఎప్పుడుంది వాళ్ళ సినిమా, ఎప్పుడుంది అది ఐడియా లేదు. బట్ ఆయన చూడడానికి ఎలా ఉన్నారంటే హీరో విక్రమ్ లాగా ఉన్నాడు. ఓకే. వాళ్ళ అబ్బాయి చాలా హైట్ ఉన్నాడు, చాలా అంటే స్లిమ్గా ఉన్నాడు, లుక్స్ బాగున్నాయి ఆయన. సో చూడాలి ఆయన ఎట్లా లాంచ్ చేస్తారనేది చూడాలి. ఓకే. అంటే సాయి కుమార్ గారు నార్మల్ హైట్ ఉంటారు, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు హైటే ఉంటారు. ఫస్ట్ తమ్ముడు విలన్, చాలా సినిమాల్లో విలన్గా చేశారు. రెండో తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్, పొమ్మలి. అవును. సో ఇంకేమున్నాయండి మేబీ ఫర్దర్ ప్రాజెక్ట్స్? ఇంకా ఫర్దర్ అంటే ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి, ఇంకా డిస్కషన్లలో ఉన్నాయి. నిన్న కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్తో మీటింగ్ ఉండే. ఓకే. సో ఆయన కాంతారా హీరోయిన్ తోటి కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ డిస్కషన్స్ అయినాయి, ఆమె లుక్స్ కావాలని చెప్పిండు. సో అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి ప్రాజెక్ట్స్. నార్మల్గా మీరు దసరా మూవీకి ఎంత తీసుకున్నారు లుక్స్ చేయడానికి? దసరా అంటే స్కెచ్ అయితే ఒకటే కాబట్టి మేబీ నేనైతే రిలేషన్ కంటిన్యూ చేద్దామని పోయినట్టు ఎక్స్పెక్ట్ ఏం చేయలే. ఓకే. కానీ ఆయన చిరంజీవి ఫ్యాన్ అని చెప్పిండు ఫస్ట్ పోగానే డైరెక్టర్. సో మేము దాదాపు హార్డ్ కోర్ ఫ్యాన్ దాదాపు ఒక 4-5 hours డిస్కషన్ ఒకటేసారికి అయిపోలే. ప్రీ ప్రొడక్షన్లో దాదాపు 4-5 సార్లు విజిట్ చేయడం, మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఆయన నాకు క్యారెక్టర్ కూడా ఇచ్చిండు. యాక్చువల్లీ ఆ మటన్ మస్తాన్ క్యారెక్టర్ నాదే ఉండే, ఎవరైతే ముస్లిం చనిపోయాడో అది నేను చేయాల్సిన క్యారెక్టరే. బట్ నాకు కొన్ని డేట్స్ ఖాళీ లేక నేను వేరే పనిలో ఉండాల్సి వచ్చింది. సో అలా ఆపర్చునిటీ ఇచ్చిండు, సో నేనే వదులుకున్నట్టు అయింది అది. ఓకే. సో పుష్పకే సార్ మీరు, అంటే పుష్ప పెద్ద బ్లాక్ బస్టర్, పుష్ప 2 కూడా వస్తుంది. సో పుష్ప 2కి మీతో పెద్ద అవసరం ఉండదు అనుకుంటా, లేదనుకుంటా, ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. కానీ నేను పుష్ప లుక్ ఇంత వైరల్ అయితే, ఇంత మొత్తం షేక్ చేస్తుంది అనుకోలే నేను. ఆ లుక్స్ రిలీజ్ అయిన రోజు పోస్టర్ చూసిన, ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేశారు. నేను October 4th 2019లో వేసిన అది, ఏది పుష్ప లుక్స్ అక్టోబర్లో. అది March 21st రిలీజ్ అయింది 2020లో. సో నేను ఫోన్ చేసి, అన్న ఇది నేనే వేసిందేనా అంటే, అవును లక్ష్మణ్ నువ్వు వేసిందే, మొత్తం వైరల్ అయిందని చెప్పిండు. ఎవరికి చేశారు కాల్ మీరు? అదే మేకప్ డైరెక్టర్కే చేసిన. ఓకే. మేకప్ ఆయన కల్పిస్తాడు ఆ రోజు కూడా, సుకుమార్ సార్ని కల్పిస్తాను,
నువ్వు వచ్చాయంటే నేను ఆ రోజు కూడా వినియోగించుకోలే. అంటే మనకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఆ వర్క్లలో ఆయన నాకు చెప్పలేదు డైరెక్టర్ని కల్పిస్తానని, ఒక సస్పెన్స్ నీకు అని చెప్పినుండే. సో అలా ఆ అవకాశం మిస్ అయినుండే. మేబీ కలిసి నాకు అదే రోజు యాక్టింగ్లో కూడా ఛాన్స్ వచ్చేదేమో. ఓకే. సో ఫస్ట్ లుక్ వచ్చేసి మనకి పోలీసులు పట్టుకుంటారు, స్మగ్లింగ్ చేసేటప్పుడు పట్టుకొని కూర్చోబెడతారు, ఆ లుక్కే రిలీజ్ అయింది కదా ఫస్ట్ మనకి. అవును, అడవిలో బియర్డ్తో ఉంటారు, హెయిర్ కట్ వేసుకొని ఉంటాడు వెనకాల, అంటే ఇట్లా దూసుకొని ఉంటాడు, కట్టేసినట్టు ఉంటుంది వెనకాల, మొత్తం ఇట్లా వెనకాల ఉంటుంది అన్నట్టు. సో అది మీరు చూడండి ఫస్ట్ లుక్ గడ్డం ఇట్లా షార్ప్గా పొడుగు ఉంటుంది అన్నట్టు, అది లుక్స్ రిలీజ్ అయినండి. సో అది టోటల్గా 5 వేసినట్టు డ్రాయింగ్స్ పుష్పకి. సో అప్పటి వరకు అల్లు అర్జున్ గారు ఎప్పుడు అల్లు అర్జున్ గారు బియర్డ్ కానీ లేకపోతే మీసాల కట్టు కానీ ఎక్కువ పెట్టేవారు కాదు, లెంత్ లేదు, లిమిట్ అంతే, లిమిటే. కానీ ఈ సినిమాతోనే బౌండరీలు దాటిపోయినాయి అసలు, అంటే మొత్తానికి వదిలేసినట్టు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అల్లు అర్జున్ సార్ని ఆ విధంగా చూస్తామని చెప్పి. మామూలుగా డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు ఈయన మేకప్ డైరెక్టర్ ఏంటంటే టాటూస్ అవి వేయించుకుంటుండే నాతో. ఓకే. సో నేను అక్కడే సినిమాలో కాకినాడలో వర్క్ చేసేటప్పుడు అట్లా పరిచయం. సో మీరు ఇంకేమేమి చేస్తారని చెప్తే చెప్పిన ఇట్లా సినిమాలకి స్టోరీ బోర్డింగ్ కానీ, టైటిల్ డిజైనింగ్, లుక్స్ డిజైనింగ్, ప్లస్ ఇట్లా గ్రాఫిటీ, వాల్ ఆర్ట్ ఇవన్నీ చేస్తామని చెప్తే ఆయన ఫస్ట్ అవకాశం నాకు అట్లా ఇచ్చినుండే అన్నట్టు. సో అట్లా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి చెప్తే మీరు షాక్ అవుతారు, ఇంకా డిఫరెంట్ లుక్స్ వేసినట్టే. సో అది అవి మళ్ళీ వేరే మూవీస్కి వాడతారేమో తెలియదు, బట్ అది. ఓకే. సో మొత్తానికి అల్లు అర్జున్ గారిని కలిసారా మరి? కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేదు. వేరే ఈవెంట్లలో కలిసినాం, వేరే బర్త్డే పార్టీస్లలో అక్కడక్కడ కలిసినా కానీ సినిమా సందర్భంగా కలవలేదు. ఓకే. అంటే సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ఆయన మంచి ప్రోగ్రామ్స్ పెట్టారని కూడా చాలాసార్లు. అవును, కానీ టెక్నీషియన్స్కి ముఖ్యంగా వాళ్ళ కోసం సెలబ్రేషన్స్ కానీ ఇలా ఫంక్షన్స్ పెట్టారు, మీరు వెళ్ళలేదు. అంటే మనం ఏంటంటే లోకల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లోకల్, మనకు ఎట్లా ఉండాలంటే కొంచెం నెట్వర్క్ ఉండి దాంట్లోనే బాగా రిలేషన్స్ ఉంటే ఇక అదే పని అనుకొని పోతే మనం అందులో ఉండొచ్చు. కానీ మనకు ఆల్రెడీ 100 పనులు ఉంటాయి, దీనిలలో బిజీ ఉంటాం, అక్కడిక్కడ తిరుగుకుంటూ. మనం కలవాలి అని అనుకుంటే కలుస్తాం, రేపంటనే పోయి కలుస్తాం. మనం కలవాలంటే మనకు ఒక పెద్ద స్థాయి ఉండాలి, మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకు మన నుండి మంచి రెస్పెక్ట్ రావాలన్న ఉద్దేశంతో మంచి పేరు వచ్చినప్పుడు వెళ్ళి కలుద్దాంలే అన్నట్టు ఆగినాం అన్నట్టు. ఓకే. ఆల్రెడీ నాకు తెలిసి మీరు పుష్పకి లుక్స్ వేసారని చెప్పేసి అందరికి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే సినిమాలో డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్కి ఆయన డైరెక్టర్ అంటే కెప్టెన్. సో ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా కానీ వెనకాల ఉంటాయి జనరల్గా. సో నేనేంటంటే సినిమా కథ స్టార్ట్ కాకముందుకు సినిమా హీరోకి చెప్పేటప్పుడు నా పని ఉంటుంది కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోరు మమ్మల్ని. మేము డిజైనింగ్ వరకే మాది ఉంటుంది అన్నట్టు పాత్ర. డిజైనింగ్ అయిపోయి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా అంత టీమ్ క్రూదే ఉంటుంది, ఇంకా మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఉంటుంది. ఓకే. పుష్ప సినిమాకి ఎంత ఇచ్చారో చెప్పలేదు మీరు? స్కెచ్కి 5,000 ఇచ్చారు అంతే. బట్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరల్గా మేము రఫ్గా స్కెచెస్ వేసిమంటే వేసిస్తాం. నేను డబ్బులు కూడా మేము ఏం ఆశించలే, అల్లు అర్జున్ సార్ వర్క్ చేస్తున్నాం అనుకున్నా. ఎందుకంటే డియర్ కామ్రేడ్ మైత్రి మూవీసే కదా అది. అవును. సో అప్పుడు చేసేటప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్లీలా మనం మూవ్ అయినాం అన్నట్టు, ఫ్రెండ్గా. సో స్కెచ్చే కదా వేసిద్దాంలే అన్నట్టు అనుకున్నాం. కానీ మళ్ళీ ఫోన్ చేసి మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లక్ష్మి గారు అంటే, లేదు సార్ నాకేం తెలియదు మీ ఇష్టం సార్ అని చెప్పిన. 25,000 గూగుల్ పే చేశారు. ఓకే. సో అట్లా. సో మీలాగా వేరే వాళ్ళని పిలిపించలేదు అక్కడికి, అంటే వేరే వాళ్ళ త్రూ తీసుకున్నారు ఏమన్నా? అంటే ఒకసారి మన వర్క్ తెలిసిన తర్వాత మనం వదలరు. ఓకే. నార్మల్గా 2-3 పిలిపిద్దాము అనుకుంటారు కదా, అలా పిలిపించలేదా యూనిట్? నాకైతే ఏం ఐడియా లేదు. బట్ వాళ్ళకు కావాల్సింది దొరికిన తర్వాత వాళ్ళు హ్యాపీ. సో మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది? ఎవరికి ఫ్యూచర్లో ఆర్ట్ వేసి ఇవ్వాలా, నేను వేసిన ఆర్ట్ ఆ సినిమా కానీ ఆ సినిమా హీరో ఆ రోల్ చేయాలా అని చెప్పేసి ఎవరి కోసం అనుకుంటున్నారు, ఎవరి కోసం వెయిటింగ్? అట్లా అనుకుంటే ఆబ్వియస్లీ బాస్ గారు అయితే కంపల్సరీ అనుకుంటాం. చిరంజీవి గారికి ఆర్ట్ వేయాలా, ఆర్ట్ రోల్ ఆయన ప్లే చేయాలనుకుంటున్నారు. ఇంకా రామ్ చరణ్ సార్కి కూడా ఇప్పుడు అప్కమింగ్ క్రిష్ మూవీ లాంటిది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో కొందరు డైరెక్టర్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు అన్నట్టు.
సో సూపర్ హీరో క్యారెక్టర్ ఉంది రామ్ చరణ్ సార్ది. మేబీ అక్కడ మంచి క్రెడిట్ వస్తుందేమో చూడాలి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ.